మరేమండి రామాయణం, మహాభారతం ఈ సంస్కృతి అంతా దేవుడు, దైవత్వానికి సంబంధించినది. దేవుడికి సంస్కృతికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. నా మట్టుకు నేను సంశయవాదిని, అగ్నాస్టిక్. నాకు తెలియదు దేవుడు ఉన్నాడు తెలియదు. చిన్ననాడు మా తల్లిదండ్రుల పాటు నేను కూడా పూజలు చేసేవాడిని. గణేష్ చవితి నాడు వినాయకుడి కథ చదివేవాడిని. ఎప్పుడో 13 ఏళ్ల వయసులో బట్టల డ్రెస్సులు చదవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి నాకు పెద్దగా సంబంధం లేదని అనిపించింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడికి ఉన్న సంబంధం మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా దేవుడి గురించి పట్టించుకోను. ఆయన సంగతి ఆయన చూసుకునేవాడు. కానీ దేవుడు ఉండక్కర్లే. మన సాంప్రదాయంలో అతి గొప్ప వాక్యం నాకు నచ్చింది ఏమిటంటే ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే. విజ్ఞులు బహురూపాల్లో సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు, దారులు వెతుక్కుంటారు. ప్రపంచ తార్కిక చింతనలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతటి లోతైనటువంటి అవగాహనతో ఎక్కడ సత్యం ఉన్నా వెలికి పట్టుకుంటాం, సత్యం కోసం దారిని వెతుక్కుంటాం అని చెప్పిన వాళ్ళు లేరు. అందుకే ఈ దేశం 2500 సంవత్సరాల క్రితం యూదులు ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతియుతంగా వాళ్ళ సాంప్రదాయాన్ని నడపగలుగుతున్నారు. జీసస్ క్రైస్ట్ శిలువను ఎక్కిన కొద్ది కాలంలోనే సెయింట్ థామస్ ఈ దేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రైస్తవులు శాంతియుతంగా తమ మతాన్ని, తమ విశ్వాసాలని అమలు చేసుకోగలుగుతున్నారు ఆటంకం లేకుండా. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకి వెళ్ళిన తర్వాత కేవలం 1-2 దశాబ్దాలకి అరబ్బులు ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాంని దేశంలో ఏ రకమైన అడ్డంకి లేకుండా చేసుకోగలుగుతున్నారు. లొంగిపోకుండా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి జాతి ఇది. అన్నింటినీ ఇముడ్చుకున్న జాతి ఇది.